ప్రభునందు మిక్కిలి ప్రియులారా, విశ్వాస వాక్కు అనే కార్యక్రమాన్ని వీక్షించుచున్నటువంటి అశేష ప్రజానికమైన మీకు అందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? తప్పక మీరు బాగుండాలి అని మేము మానదిన ప్రార్థనలో మానక జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. విశ్వాస వాక్కు అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో ప్రోత్సాహపరుస్తున్నాయి, బలపరుస్తున్నాయి. మరి ఉన్నతమైన ఉపదేశాలు ఏమాత్రం మొహమాటం లేకుండా ఉన్నది ఉన్నట్లుగా, కొంతమందికి దేవుని వాక్యం నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. మీకు నచ్చినా నచ్చకపోయినా దేవుడికి నచ్చితే చాలు. స్వీకరించిన వారు స్వీకరించినట్లు మంచిని తీసుకుని ఉపదేశం ద్వారా మన జీవితాలు సరిచేసుకుని ఆత్మీయంగా మన జీవితాలు కట్టుకుంటే మనం ఉన్నతంగా దేవునిలో ఎదగలం. ప్రభు రాకడ వచ్చేటప్పుడు ఆ వధువు సంఘములో ప్రభు ఎదుట నిలబడగలిగే దమ్ము ధైర్యాన్ని కలిగి ఉంటాం. మంచిది. ఇంకేమి ఆలస్యం చేయకుండా దేవుని వాక్య ధ్యానంలోనికి వెళదాం. మీ బైబిల్ చేత పట్టుకుని శ్రద్ధగా కూర్చుని దేవుని మాటలు ఆలకించాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. పిల్లరా, దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి అపోస్తులుల కార్యగ్రంథం 20వ అధ్యాయం దయచేసి 35వ వాక్యాన్ని చదువుకుందాం. మీలో ఇలాగ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని ప్రభువైన యేసు చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనవలనియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపించి తినని చెప్పాను. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇంకా డైరెక్ట్గా దేవుని వాక్యంలోనికి వెళ్ళబోతున్నాం. ఈరోజు ప్రసంగాంశం ఏంటంటే మాదిరి. అన్ని విషయాలలో మనము మాదిరి అనేది క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది. సంఘానికి పాదిరి లేదా పాస్టరే మాదిరి. చాలామంది కొన్ని సంఘాలు మనం చూస్తే ఆయన సేవకుడు ఎలాగుంటాడో వీళ్ళు కూడా అలాగే ఉంటారు. అంటే సంఘ సేవకుడు వారికి ఏంటి చెప్పండి? మాదిరి. అందుకే అన్నాడు పాదిరే మాదిరి. అయితే నా ప్రియమైన వాళ్ళారా, ఈరోజు క్రైస్తవ సమాజంలో యేసు రక్తం చేత కడగబడిన ఆయన బిడ్డలు అన్ని విషయాలలో మాదిరిగా ఉండాలి అన్నాడు. నేను అంటాను, ఎవరికి మాదిరిగా ఉండాలి? రక్షించబడిన ఒక విశ్వాసి క్రీస్తుని ఎరగని అన్యులకు ఎలాగుండాలి? మాదిరిగా ఉండాలి. అంటే క్రీస్తును నమ్మాము, క్రీస్తునందు విశ్వాసం ఉంచాము. అయితే క్రీస్తునందు విశ్వాసం ఉంచి క్రీస్తును కలిగి ఉన్న మనలో అపోస్తుడైన పేతురు ఒక చక్కని మాట, మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20-21 వచనాల్లో మనం చూస్తే ఆయన అన్నారు, 21వ వచనం, ఇందుకు మీరు పిలువబడితిరి, ఇందు నిమిత్తము మీరు పిలువబడితిరి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. చాలా జాగ్రత్తగా గమనించాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయనట మన కొరకు బాధపడ్డాడట. ఎవరో? యేసు ప్రభు మన కొరకు వచ్చి బాధపడిన వాళ్ళు ఎవరండి? మన కొరకు కొరడా దెబ్బలు తిన్నవారు ఎవరండి? మన కొరకు రక్తం కార్చిన వారు ఎవరండి? మన కొరకు చనిపోయిన వారు ఎవరండి? మనలను స్వస్థపరిచే వారు ఎవరండి? ఈరోజు ఆత్మీయమైన జీవితంలో ఇప్పుడు మాదిరి ఇక్కడ ఎవరంటే యేసు ప్రభువే. సేవకులకైనా విశ్వాసులకైనా మాదిరి ఎవరంటే యేసు ప్రభువే మాదిరి. ఇప్పుడు ఆయన మన కొరకు బాధపడ్డారట. ఇప్పుడు మనమందరము కూడా ఆయన అడుగు జాడల యందు నడుచుకున్నట్లుగా యేసు ప్రభువే మనకేం ఉంచిపోయాడు చెప్పాలి. అది నీకు అర్థమైందా? నువ్వు
నువ్వు యేసు ప్రభుని నమ్ముకున్నావంటే యేసు ప్రభునే చూడాలి. మాదిరి ఎవరు మనకి? పక్కింటి వెంకాయమ్మని చూస్తే ప్రభువుని నమ్ముకుంది కానీ దానికి సరిగ్గా మారు మనసే లేదు. ఇక్కడ కొత్త సోత్రం 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 అంటే ఇంటికి వెళ్ళి మొగుడిని నానా బూతులు తిడుతుంది. నువ్వు దాన్ని చూస్తే నీకు ఉన్న మారు మనసు ఎగిరిపోద్ది, దేశ రక్తం వేజేయి. నువ్వు చూడవలసింది ఎవరిని అంటే యేసు ప్రభుని చూడాలి. మాదిరి ఎవరో, నువ్వు ఎలా జీవించాలో మాదిరి ఎవరు, ఎలా ప్రార్థన చేయాలో మాదిరి ఎవరు? యేసు ప్రభువే మాదిరి ఉంచాడు. నా అడుగు చాడల యందు, తన అడుగు చాడ. ఇప్పుడు ఎవరు అడుగు చాడలు? యేసయ్య అడుగు చాడల యందు మనం ఏం చేయాలి? నడుచుకున్నట్లుగా మన కొరకు ఏం ఉంచాడు? అక్కడ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు డైరెక్ట్గా ఆన్సర్ చెప్పాలి. అన్ని విషయముల యందు మీరు ఎలా ఉండమన్నాడు? మాదిరిగా ఉండమన్నాడు. చెప్పండి ఏంటి అంటే నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాను. అన్ని విషయంలో అంటే ఏ విషయంలో మాదిరిగా ఉండాలి? అక్కడ ఒక మాట అన్నాడు, ఏంటనంటే పుచ్చుకొనుట కంటే ఇచ్చుటే ధన్యం. కొంతమంది ఇన్పుట్టే ఉంటుంది, అంటే ఇన్పుట్ ఏంటంటే పుచ్చుకుంటాం. అవుట్పుట్ అంటే కొంతమందికి ఇన్పుట్ అంటే పుచ్చుకోవడమే. ఇవ్వటం అంటే ఇవ్వటం అన్నదాన్ని అవుట్పుట్ అంటారు, పుచ్చుకుంటాం అన్నదాన్ని ఇన్పుట్. ఏదో కరెంట్ లాగా ఇన్పుట్ అవుట్పుట్ ఏంటంటే ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఇది రికార్డింగ్ అవుతుంది కదా, ఇప్పుడు దీన్ని ఇన్పుట్కి ఇచ్చారు, అవుట్పుట్కి ఇచ్చారు. అవుట్పుట్ అంటే యాంప్లిఫైయర్ నుంచి అవుట్పుట్కి వెళ్ళి దాన్ని కలెక్షన్ ఇస్తే మన ఎలా మాట్లాడడం అలాగే క్లారిటీగా వాయిస్ వెళ్తుంది. అదే దానికి దీనికి ఎగ్జాంపుల్ కాదు. ఇక్కడ ఈ ఇచ్చటం అంటే దేవునికి ఇవ్వడం గురించి. అంటే ఇక్కడ నేనేమంటానంటే యేసు ప్రభు ఇచ్చుట గురించి మాదిరి ఏంటంటే తన ప్రాణాన్ని ఆయన మన కొరకు ఏం చేశాడు చెప్పండి? తన ప్రాణాన్ని మన కొరకు యేసు ప్రభు ఇచ్చాడు. ఇప్పుడు ఆయన మనకి ఇచ్చాడండి. ఏమి ఇచ్చాడండి అనంటే తన ప్రాణాన్ని ఆయన మన కొరకు ఇచ్చాడు. అంతే కదండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అనేసి ఊరికినన్నాడా? ఎంతగా ప్రేమించాడంటే తన కుమారుణ్ణి మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తం ఇవ్వడానికి ఆయన ఇచ్చేశాడు. ఇవ్వడానికి వచ్చాడండి. ఏమి ఇచ్చాడంటే తన ప్రాణం ఇచ్చాడు. ఎవరి కోసం? మన కోసమే కదా, మన పాపముల కోసమే కదా, మన అపవిత్రత కోసమే కదా ఆయన ఇచ్చింది. నేనేమంటానంటే యేసు ప్రభువే ఇచ్చుట అనేది ఒక మాదిరి సంఘానికి. అది సేవకుడైనా కానివ్వండి, విశ్వాసులైనా కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఇచ్చుట పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం. ఎవరు ఎంతలా తిట్టినామండి, నేను ఇవ్వడమే నా మినిస్ట్రీ. యేసు ప్రభు ఏం చెప్పాడు? పుచ్చుకున్నట కంటే ఇచ్చాడు ధన్యం అన్నాడా? ఇచ్చాడు కంటే పుచ్చుకున్నట ధన్యం అన్నాడా? దాన్ని ఉల్టా చేయండి. ఉల్టా అయితే మీరు అందరికీ ఎగిరి గొంతులేసి తప్పులు కొట్టేసి హల్లెలూయా. ఆ వాక్యాన్ని అక్కడ ఉల్టా చేస్తే పుచ్చుకున్నట కంటే ఇచ్చుడు ధన్యత అంటాం మానేసి ఇచ్చుకున్నట కంటే ఎంత బ్రహ్మాండంగా చెప్తున్నారండి. దేవునికి స్తోత్రం. ఇచ్చుకున్నట కంటే పుచ్చుట. యేసు ప్రభు చూడండి, ఆయన స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఏమండి ఆయన ఇచ్చుట గురించి ధన్యత. అయితే నేను సుదీర్ఘంగా దీని గురించి మాట్లాడలేదు, కానీ ఈరోజు చాలామంది, నేను ఒక ఓపెన్గా చెప్పాలి, ఇవ్వండి అని బోధించే వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళ ఇచ్చే విషయంలో ఏమి లేదు, మాదిరి లేదు. ఒక రోజున ఇలాగే నాలాంటి హుషారైన పోదగడంట కుమ్మెత్తడంట వాక్యాలలో ప్రియులారో ఏలియా గారికి ఉన్నాయి, కాకులు ఉన్నాయి. కాకుల చేత ఏం పంపించాడు ఏలియా గారికి? ఏలియా ఇంకా ఊకతంపుడు దంచుకుంటేస్తున్నాడు ప్రసంగం. హల్లెలూయా. మా ఓళ్ళు స్పిరిట్తో తాగరు కదా. అంతే ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత ఒక ఆవిడ లేచి అన్నదంట, అయ్యగారు ఆ కాకి నేనే అన్నదంట. స్తోత్రం చెప్పండి. అంటే ఆవిడ ఎందుకు లేచిందంటే ఆ రోజు ప్రసంగం అంతా ఆవిడ తగిలి ఉంటుంది. దేవునికి స్తోత్రం. అది అందుచేత మిమ్మల్ని పోషించే కాకినే నేనే అంటే పాస్టర్ గారు డౌన్ అయిపోయాడు. దేవునికి స్తోత్రం. బోధించడం కాదు, పర్సనల్ జీవితంలో ఇచ్చుట్లో ఉన్నటువంటి ఆశీర్వాదం యేసు ప్రభువే ఒక మాదిరి ఉంచాడు. నేనంటాను, ఈరోజు నీ ఇచ్చే విశ్వాసిగా నీవు ఉంటే
దేవునికి ఇచ్చే వ్యక్తిగా నీవు ఉంటే దేవుడు నేనేం చేస్తాడు తెలుసా? అంటే నువ్వు దేవుని దగ్గర నువ్వు ఇలాగ ఉన్నావు అనుకోండి. ఎలా చెప్పండి, ఎలాగ ఉండాలి? చేయి చూపించండి. ఎలాగా? ఎలాగండి? ఇలాగంటే అర్థం ఏంటి? అది దేవుని దగ్గర ఎలాగంటే అలా కాదు. దేవుని దగ్గర ఇలాగ ఎప్పుడు నువ్వు ఎలాగ ఉండాలి? ఇలాగుంటే దేవుడు ఎలాగ ఉంటాడో చెప్పండి. దేవుడు ఎలాగ ఉంటాడో? దేవుడేమో ఎత్తాడో, నువ్విత్తే ఆయన ఎత్తాడు, నువ్వు పుచ్చుకుంటే. దేవుని దగ్గర మనం ఇలా ఉండకూడదు, ఎప్పుడు ఇలాగే ఉండాలి. ఇది నోట్ దిస్ పాయింట్. ఇది ప్రతి ఒక్క వ్యక్తి యొక్క జీవితంలో ప్రతి ఒక్క వ్యక్తికి కావలసిన అవసరమైన విషయం ఇది. నిజమండి. దేవుని దగ్గర మనం ఎలా ఉండాలి? దేవుడు ఏ విషయంలో మాదిరి అన్నాడో, పుచ్చుకున్నట కంటే ఇచ్చుట ధన్యం. నేనేమంటానంటే, ముందు నీ హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. అందరూ చెప్పండి, ఏమి ఇవ్వాలి నాన్న? చెప్పాలి. ముందు నీ కానుక కాదుగా, నువ్వే. నీ మనస్సు ముఖ్యం, నువ్వే ముఖ్యం. నీ హృదయాన్ని నువ్వు దేవునికి ఇవ్వాలి. అన్నారు కదా, నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము అన్నాడు సామెతల గ్రంథం 23:26 అనుకుంటా. నా కుమారుడా నీ హృదయాన్ని ఏమిమ్మంటున్నాడండి దేవునికి? చెప్పాలి. ఏమివ్వాలి? హృదయం తప్ప అన్నీ ఇస్తారు కొంతమంది. హలో, మనం ఇవ్వవలసింది దేవునికి ఏంటండి? దేవుడు ఏం అడుగుతున్నాడు ఆయన? చెప్పండి. మరి పాట మాత్రం పడతాం, బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగేవయ్యా అని పాడేస్తున్నాం. హృదయాన్ని ఇచ్చావా? అదే పాయింట్. దేవుడు ఇమ్మన్నది ఏంటి? మాదిరి ఏంటి అంటే నువ్వు హృదయాన్ని దేవుడికి ఇవ్వాలి. దేవుడు ఒక వ్యక్తిలో నుండి కోరుకునేది ఏంటంటే హృదయాన్నే కదా. నా ప్రభుకి కావలసింది ఇచ్చుటలో ధన్యత నీ హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. సజీవ యాగంగా మీ దేహాలు ప్రభుకి ఏం చేయాలి? సమర్పించాలి కదా. అటువంటి ఉన్నత అనుభవాన్ని మన జీవితంలో మనం కలిగి ఉండాలి కదా. దేవుడు కోరుకునేది, దేవుడు ఆశించేది ప్రతి ఒక్క వ్యక్తిలో నువ్వు ఇచ్చే మనసు నీకు ఉండాలి. ఇది మొట్టమొదటిది. రెండవదిగా ప్రియులారా, యవనస్తుడైన తిమోతికి 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనములో ప్రియులారా, మనము ఏ విషయములో మాదిరిగా ఉండాలి? నీ యవ్వనమును బట్టి ఎవ్వడును నిన్ను తృణీకరింపనీయకువు గాని, రెండవదిగా మాటలోను, మూడవది ప్రవర్తనలోను, 4 ప్రేమలోను, 5 విశ్వాసములోను, 6 పవిత్రతలోను విశ్వాసులకు ఎలాగుండాలి? మాదిరిగా ఉండాలి. రెండవది మాటలలో మాదిరి. అందరూ చెప్పండి ఏంటి? మాట్లాడాలి. ఎందులో మాదిరి అండి? మాటలలో మాదిరి ఉండాలి. మాదిరి ఉంటే కొంపలు ఎందుకు అంటుకుపోతాయి, కాపరాలు ఎందుకు కూలిపోతాయి? మాటలు ఎలాగ ఉండాలి? కృపాసహితంగా ఉప్పేసినట్టుగా ఉండాలి. అందుకని నీ మాట ద్వారా ఇద్దరి మధ్యన పచ్చగడ్డెత్తే బొగ్గమనేటట్టుగా ఉండకూడదు కదా. నేను కొన్ని విషయాలు మీకు చెప్పాలి. పౌలు చాలా చాలా స్పష్టంగా చెబుతున్నాడు. సామెతల గ్రంథకర్త కూడా అన్నాడు, ఒకడంట తన నోటి మాట ద్వారా తన ఫలాన్ని పొందుకుంటాడంట, ఇంకొకడంట తన నోటి మాట చేత ఏం పోగొట్టుకుంటాడంట? ఒకడేమో పోగొట్టుకుంటాడంట, ఒకడు నోటి మాట ద్వారా ఏం పొందుతుంటాడంట? ఫలాన్ని పొందుకుంటాడంట. అంటే మీరు అడగొచ్చు, నోటికి అంత పవర్ ఉందంటే మరి ఉంది. మరి అది కదా, ఒకవేళ దాని నోరు శాపనద్దు, దాని చిన్నోరు అంటారుగా. చెప్పండి మరి పవర్ ఎందుకు లేదా అంటే ఉంది, నోట్లో ఉంది. అంటే నోటి మాట మాదిరి. ఎవరికి మాదిరి? సపోజ్ రక్షించబడి ఆధ్యాత్మికమైన లోతులో నడిపించబడుతున్న విశ్వాసి అయిన నీవు, ఒకవేళ నీకు అవిశ్వాసి అయిన భర్త నీకు ఎదురవితే, నీ భర్తను నీవు నీ మాటల యొక్క మాదిరి చేత నువ్వేం చేయాలంటే ఆ వ్యక్తిని దేవుళ్ళలోకి ఏం చేయాలి? రాబట్టాలి. ఏంటండి అయ్యగారు అంటాడు. ఇప్పుడు మరి యేసు ప్రభువే మాదిరి. ఎందుకంటే తను కొట్టారు, యేసు ప్రభువాన్ని కొట్టారు లేదా? కొట్టారు.
ముళ్ళ కిరీటం పెట్టారా? పెట్టారు. ఎన్నో మాటలు అన్నారు. ఇప్పుడు ఆయన ఏమన్నారు? తండ్రి, గుడ్ ఫ్రైడే తండ్రి, వీరేమి చేయించున్నారో వీరు ఎరుగును గనక. యేసు ప్రభువే నిన్ను క్షమించారు కానీ నువ్వు మొగుడిని క్షమించలేకపోతున్నావు. మరి ఇప్పుడు మాదిరి ఏంటి? యేసు ప్రభు అక్కడ మాదిరి ఉంచాడు లేదా? క్షమించమన్నాడు. తండ్రి వీరేమి చేయించున్నారు అంటే మన వాళ్ళు ఈ వాక్యం గుడ్ ఫ్రైడేకి ఒక రోజు జ్ఞాపకం చేసుకున్నారు, ఉత్తు రోజులు జ్ఞాపకం చేయరండి. మాటల్లో మాదిరి అంటే ఏంటి? కొంచెం ఆలోచించండి. ఈ ముందు కూర్చుని వాక్యం వింటున్నారు వారులారా, ఏమో ఎందుకు మీరు కూర్చున్నారు? దేవుడు అందుకే మీకోసం మాట్లాడుతున్నాడు. యేసు ప్రభువే మాదిరి ఉంచాడు కదా. ఏ విషయంలో మాదిరండి? ఇప్పుడు ఆయన కొడుతున్నారు. వీరెవరు? వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని ఏం చేయమన్నాడు? వీరు అనే దగ్గర శాస్త్రులు ఉన్నారు, వీరు అనే దగ్గర ప్రధాన యాజకులు ఉన్నారు, వీరు అనే దగ్గర సైనికులు ఉన్నారు. కానీ వాళ్ళందరినీ యేసయ్య ఏమంటున్నాడు మాట? మనం అనగలుగుతున్నామా? నిజం చెప్తున్నాను, ఆ మాదిరి నువ్వు గనక ఎప్పుడో చూపించుంటే మీ ఆయన ఎప్పుడో మారిపోతుడు. దేవుని స్తోత్రం. నీ పిల్లలు ఎప్పుడో మారిపోతురు, నీ అత్తగారు ఎప్పుడో మారిపోయేది. ఈరోజు నేను ఒక మాట చెప్తాను, వినండి. మన మాట ఎప్పుడైతే మాదిరి అనేది నువ్వు చూపిస్తావో ఖచ్చితంగా ఆ వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడు? నేను అంటాను, ఆ ఒక్క మాట సిలువు మీద ఉన్న దొంగను మార్చేయలేదా? చెప్పండి. అదేంటి? ఎవడైనా కొడితే తండ్రి వీరు ఏమి చేయించున్నారు వీరు ఎరుగుడు గారికి వీరికి క్షమించమని ఎందుకంటాడో, ఓహో ఈయన సామాన్యుడు కాదు అని సిలువులో ఒక దొంగకి ఆ మాటకి ఏమొచ్చేసింది? మారు మనసు వచ్చింది కదా. పోనీ ఏమన్నా యేసుప్రభు అద్భుతాలు ఏమైనా చూశాడు ఆ దొంగ? ఎవడు సిలువు వేయబడుతున్నప్పుడు పక్కనే కదా ఉండేది సార్? అబ్బాయి అవునా కదా? ఎప్పుడైనా దొంగతనం యేసుప్రభుతో కలిసి దొంగతనానికి కానీ వెళ్ళాడా? హలో, ఆ యేసుప్రభుని చూడటం మొట్టమొదట వాళ్ళిద్దరు దొంగలను. మరి ఏంటి అంత మెచ్యూరిటీ ఏంటంటే ఆ ఒక్క మాటే అతని జీవితాన్ని విప్లవంతంగా మార్చేసింది. వినటం వల్ల ఏం కలుగును? విశ్వాసం కలుగును. ఈ రోజున నేను అంటాను, మాదిరి మనలో ఎక్కడలో ఉంటే మాటల్లో మాదిరి. అవునండి, కొన్ని మాటలు హృదయాన్ని నొప్పిస్తాయి, కొన్ని మాటలు ఏం చేస్తాయి? కోపాన్ని ఏం చేస్తాయి? చల్లారుస్తాయి. పని నుంచి వస్తాడండి, ఎవడో ఏదో చెప్తాడు, మంట నీకు ఉండొచ్చు, ఏజ్ రక్త విజయ్ వచ్చినట్టే ఫైర్ బ్యాండ్ కాదు, మీకు బ్యాండ్ ఆడతాకు ఒక సమయం ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఆ టైంలో పెడితేనే కరెక్ట్గా వర్కౌట్ అవుతుంది ఏజ్ రక్త విజయ్. అర్థమవుతుందా? బ్యాండ్ అని ఎప్పుడు కారణం లేకుండా బ్యాండ్ అయితే జనాలు మనలో వాయిస్తారు ఏజ్ రక్త విజయ్. దానికి ఒక టైం ఉంటుంది. నిజంగా దేవుని బిడ్డలారా, మాటలలో ఇతరులకు మనం ఏం కావాలి అంటే ముందు మన ఇంట్లో వాళ్ళకి ఏం అవ్వాలి? మాదిరి. నేనంటాను, నువ్వు ఉన్నావా మాదిరి లేదా అనేది మనం ఏం చేయాలి? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మూడవదిగా మనం చూస్తే ప్రవర్తనలో మాదిరి. ఇది చాలా ఇంపార్టెంట్. మన ప్రవర్తన, మన క్యారెక్టర్, ఇది చాలా మోస్ట్లీ ఇంపార్టెంట్ విషయం. యేసయ్యను నమ్మాము అన్నప్పుడు ఎరగక ముందు ఉన్న ప్రవర్తన కంటే ఎరిగినప్పుడు ఉండే ప్రవర్తన. మనల్ని ఎవరూ చూడలేదు అనుకోకండి, మనల్ని చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఒకసారి ఒక దైవజనుడు అండి కొంతమంది సేవకులను తీసుకుని సువార్త దండయాత్రకు బయలుదేరాడండి. ట్రాక్స్ పంచి పెడతా ఉంటారు. వీళ్ళందరూ టిప్ టాప్గా తయారైపోయి మెల్లో బ్యాగులు వేసుకుని ట్రాక్స్ అన్ని పంచిపెట్టుకుని ఒక ఊరు దగ్గరకు వచ్చారు. సరిగ్గా ఆ ఊరు ప్రార్థన చేస్తున్నారు. పాస్టర్ గారు ప్రార్థన చేసి ప్రారంభిస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు దైవజనుడితో మాట్లాడాడట. అతను వచ్చిన టీం అందరికీ చెప్పాడంట, రాయ్ నేను నడుస్తాను, నా వెనకాల మీరు కూడా రండి, కానీ ఎవరికి ఏమి ఇవ్వద్దు? ఒక ట్రాక్ కూడా ఇవ్వద్దు. ఏమో ప్రార్థన చేస్తే దైవజనుడు దేవుడు అతనితో మాట్లాడాడంట. మాట్లాడి కూడా వచ్చిన మీరెవ్వరు ఏం మాట్లాడొద్దు,
ఎవరికి యేసు ప్రభుని నమ్ముకోమని చెప్పకండి. మీరెవరికే ట్రాక్ ఎవరికే ఇవ్వద్దు. నేను నడుస్తాను, నా వెనకాల మీరు నడవండి అని వీళ్ళు సైలెంట్గా వెళ్ళిపోతూ ఉంటే, ఆయన వెనకాల వీళ్ళ శిష్యులు వెళ్ళిపోతూ ఉంటే చూసిన వాళ్ళందరూ అనుకున్నారండి, వీళ్ళు ఎవరు దేవుణ్ణి నమ్ముకున్నటువంటి పాస్టర్లు. వీళ్ళు ఎవరు నమ్ముకున్నారు? దేవుణ్ణి నమ్ముకున్న సేవకులు కాబట్టి సైలెంట్గా వాళ్ళ గొడవ వీళ్ళ గొడవ పట్టించుకోకుండా వాళ్ళు వెళ్తున్నారు, ప్రశాంతంగా వెళ్తున్నారు అని చూసిన వాళ్ళల్లో మాట్లాడుకుంటూ ఉన్నారు. మొత్తం ఊరంతా తిరిగి వచ్చేసిన తర్వాత పాస్టర్ గారు ఒక చోట చెట్టు ఉంటే అంత దగ్గర మోకరించి ప్రార్థనకు ముందు అన్నారంట, ఈ రోజున మనం బోలంత సువార్త చేసేసామంటే ఎలా అన్నారు? ఏంటి ప్రభు, ఏంటండి పాస్టర్ గారు, ఎవరికి ఒక మాట చెప్పలేదు, ఎవరికి ఒక ట్రాక్ ఇవ్వలేదు, ఏమీ లేదు. ఏమంటే మీరు బుర్రుండి మాట్లాడుతున్నారా, బుర్ర లేకుండా మాట్లాడుతున్నారా అని ఒక ఆవిడ తెగించి మాట్లాడబోతూ ఉంటే, అమ్మా అక్కడికి ఆగు, ఈ రోజున నువ్వు ట్రాక్ ఇవ్వకపోయినా, నువ్వు ఎవరికి యేసు ప్రభు గురించి చెప్పకపోయినా చాలామంది మన ప్రవర్తనను చూచారు, మన ప్రవర్తన గురించి మాట్లాడారు. మనం ఎవరమో వాళ్ళకి అర్థమైపోయింది, మనం ఏమి చేస్తామో వాళ్ళు అర్థమైపోయింది. మనము చెప్పకపోయినా మన క్రీస్తు గురించి వాళ్ళ నోటి నుంచి వచ్చింది అదే సువార్త అన్నదంట. కొడితే గట్టిగా కొట్టండి. ఇప్పుడు అర్థమైందా? చెప్పండి, ఇప్పుడు అర్థమైందా? నమ్మేసుకున్నానని నువ్వు డప్పు వేయక్కర్లేదు. ప్రభువుని ఎరగక ముందు ఇష్టం వచ్చినట్టు నోరు మాట్లాడేసేవాళ్ళు సంస్కృతం అంటే బౌద్ధులు. ఇప్పుడు ప్రభువుని నమ్ముకున్న తర్వాత నీ ప్రవర్తన ఏమి రావాలి చెప్పండి? మరి నువ్వు మారకుండా, మార్పు లేకుండా, ఎందుకంటే ప్రవర్తన అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు చూడంటే ఒక వ్యక్తిలో దేవుడు చూసేది ఏంటంటే ప్రవర్తన. మనం ప్రభుని నమ్మేసుకున్నామని డప్పేసేసి సిలువేసేసుకుంటే సరిపోదు. నీ ప్రవర్తన చూస్తే గత ప్రవర్తనకి ఇప్పుడు ఉన్న ప్రవర్తనకి మార్పు, చేంజింగ్ వాళ్ళకి మాదిరిగా ఉంటే వాళ్ళు ఏమవుతారు? వెంటనే చెప్పాలే, నువ్వు మారిపో అని నువ్వేం డొప్పి ఎక్కర్లేదు, నిన్ను చూస్తేనే మారిపోతారు. నిన్ను తిడుతున్నా నువ్వేమనకుండా ఉండు. 2-3 సార్లు అనేది ఇది వరకు అయితేనా నేను ఒక మాట అంటే అది 10 మాటలు అనేసేది. ఇప్పుడు నేను ఒక మాట కాదు 10 మాటలన్నా ఒక మాట కూడా అంటలేదు అనే ఆలోచనలో ఏమండి ఒక విప్లవాత్మకమైన మార్పు ఆ వ్యక్తిలో మనం చూచినప్పుడు ఆ వ్యక్తి చూస్తే ఖచ్చితంగా ఏమండి వాళ్ళు ఆ మార్పును చూచారనుకోండి, ఆ మార్పును గ్రహించారనుకోండి, ఆ మార్పు వాళ్ళు చూస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఏం కలుగుతుందో చెప్పనా? ఖచ్చితంగా మార్పు వచ్చేస్తారు. చెప్పలు కొట్టును కానీ చెప్పండి. హల్లెలూయా. నిజమే కదా. ఆ ప్రవర్తనలో మార్పు ఆమె చూసింది కదా. గత జీవితము చూచింది, ప్రస్తుత జీవితమును కూడా చూచింది. నీ ప్రవర్తనలో ఏం రావాలి చెప్పండి? మార్పును ఎదురువారికి ఒక మాదిరిగా నువ్వు చూడగలిగితే, చూపించగలిగినట్లయితే, అందుకే ఆయన అన్నాడు పేతురు రాసిన పత్రికలో భార్యల గురించి మాట్లాడుతూ అన్నారు. 1 పేతురు 3వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. అటువలే స్త్రీలారా ఓకే చూడండి, వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానని తమ భార్యలు నడవడి వలన వారిని ఏం చేయొచ్చు? రాబట్టొచ్చు. అందులో ఎవరైనా వాక్యములకు అవిధేయులైనటువంటి భర్తలు ఉంటే
వాళ్ళు వాక్యానికి ఎలాగున్నారు? అవిధేయులుగా జీవించారు. వాక్యానికి అవిధేయులుగా జీవించిన వానిని మరి వాక్యమును ఎరిగిన మనము భయముతో కూడిన నీ పవిత్రమైన ప్రవర్తనను గనక నీ భర్త చూస్తే వాక్యము లేకుండానని తమ భార్యలు నడవడి వలన భర్తలను దేవుళ్ళకి ఏం చేయొచ్చు? రాబట్టొచ్చు కదా. ఎస్, నిజం. అవిధేయులయ్యారు వాళ్ళు, అవిధేయతలోనే జీవిస్తున్నారు, అవిధేయతలోనే మాట్లాడుతూ ఉన్నారు. రైట్. మరి నువ్వు ఆయన ఇంటికి వస్తే నువ్వు రెస్పెక్ట్ ఇస్తున్నావా? గౌరవిస్తున్నావా? నీళ్ళు తోడుకు అక్కడ ఉన్నాయి, ఏ రావే కొత్త తోడవే అంటే తోడుకోలేవేంటి? ఒళ్ళు మండిపోయి ఒక 3 వేసి కొత్త లోపల ఉంటున్నాడు. ఆడొక్కడే కాదు కదా, ఆడు ఇంకొక ఆత్మ ఉంటుంది లోపల. నీలో ఒక ఆత్మ ఉంటుంది, వాళ్ళు ఇంకొక ఆత్మ కూడా పనిచేస్తుంది. అది ఏమాత్రం కొంత రివర్స్ కట్టిందా నువ్వు అన్న మాటకి ఆ రోజు అక్కడ సినిమా చూపిస్తాడు ఆయన. అవును, వాస్తవం. లేదా నువ్వు బెదిరిస్తే ఎంతకాలం అండి? ఎంతకాలం? చేంజింగ్ మనలో ఉన్నప్పుడు, మనం చేస్తున్నప్పుడు ఎందుకు వారు మారరు? ఈరోజు నువ్వు మాదిరి, అవిధేయుడైన నీ భర్తకు నువ్వే మాదిరిగా ఉండాలి. ఎలాగ? నీ పవిత్ర ప్రవర్తన చూస్తే నా భార్య చాలా కష్టపడుతుందని మనసు కరిగిపోద్ది కదా. దేవుడు అంతగా మొగోడినేమో మట్టితో చేశాడు, మిమ్మల్ని ఏమో ఎముకలు చేశాడు, రేచ రక్తం వేసాడు. మొగోడన్నా కరుగుతారు కానీ ఎముక అసలే కరుగుతుందా? చెప్పండి. మిమ్మల్ని కరగతీయటం ఎవడల్లా కాదు, దేశభవం వల్లే అవుతుంది. దేవుని స్తోత్రం. అవును కదా. మరి నేనంటాను, నీ పవిత్ర ప్రవర్తన చూస్తే ఎటువంటి వాడైనా ఆడు అంతే మరి రేసి ఇది ఇంకా అందులో ఇంకేం డౌట్. మరి నేను చాలా కన్నీళ్ళు కార్చేస్తున్నాను, చాలా చేస్తున్నాను. దేవుణ్ణి తెగరపెచ్చలేని ఏ చేస్తున్నాను, హెచ్చు రక్తం వేచాయి. నీ పవిత్ర ప్రవర్తన నీ యజమానుడికి చూపించావని దేవుడు నిన్ను అడిగితే నీ సమాధానం ఏంటి? సమాధానం ఏంటి? ఏం చెప్పగలవు? నువ్వు భయభక్తులు చూపించట్లేదు.